కిర్లంపూడిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదన్నారు. తక్షణం ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతల నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్ తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతో పాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్లి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతా ఉన్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు. కాబట్టి తక్షణమే పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు తక్షణమే దీని మీద స్పందించాలా. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ముద్రగడ పద్మనాభం గారి